ఇక్కడ చూసారు కదండి, 60 ఇయర్స్లో కూడా వైట్ హెయిర్ అనేది ఇలా ఎక్కువగా వచ్చేస్తుంది. ఇంట్లో ఉండే వాటితోటే సహజంగా న్యాచురల్గా మనము అతి తక్కువ ఖర్చుతోనే ఒకేసారికి తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుందండి. ఎలాంటి వారికైనా యూజ్ చేయొచ్చండి. 60 ఇయర్స్ ఉన్న వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చేసింది కదండి, అలాంటి వారికి కూడా అంత ఎక్కువగా ఉన్న వైట్ హెయిర్ కూడా ఒక్కసారి అప్లై చేస్తేనే బ్లాక్ హెయిర్గా వచ్చేసింది కదండి. అలాంటిది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎలాంటి వారైనా సరేనండి చేసిన తర్వాత చూడండి, వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదు, పూర్తిగా బ్లాక్ కలర్లోకి మారిపోయింది. ఇలా ఒక్కసారి మీరు అప్లై చేస్తే సరిపోతుంది. పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, మీకు వైట్ హెయిర్ అనే సమస్య అనేది అస్సలకే ఉండదు. చూడండి, 100% అనేది వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి బ్లాక్ కలర్లోకి మారింది కదా. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ 4 బాదంని తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మా అమ్మ హెయిర్ చాలా చిన్నగా ఉందండి. మీరు కావాలంటే హెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వీటిని ఒక 6 కానీ 7 కానీ తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలంటే దీన్ని నానబెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు. వీటితో పాటు 3 లవంగాలను కూడా తీసుకోవాలండి. హెయిర్ బ్లాక్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ నేను ఒక 5 రూపీస్ ప్యాకెట్ మెంతులను యూజ్ చేశానండి. వీటిని మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ నేనైతే ముందుగానే ఒక 3-4 అవర్స్ నానబెట్టిన మెంతులను దీంట్లోకి తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా అయినా యూజ్ చేయొచ్చండి. ఫ్రెష్గా ఉన్న ఒక కప్పు వరకు నేను లేతది గోరెంటాకు తీసుకున్నానండి. మీరు ముదిరిన దానికంటే లేత గోరెంటాకుని యూజ్ చేయండి. వెంట్రుకలు అనేవి చాలా త్వరగా ఎర్రగా పండి అవి నలుపు రంగులోకి రావడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ గోరెంటాకుని అయితే నేను చాలా ఎక్కువగా తీసుకున్నానండి. మీరు కూడా ఒక కప్పు వరకు కూడా గోరెంటాకుని తీసుకోవాలి. వీటితో పాటు 1/2 కప్పు వరకు కరివేపాకును కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని కూడా మీరు మిక్సీ జార్లోకి వేసుకోండి. దీంట్లో మిక్సీ వేసేటప్పుడు మాత్రం వాటర్ని అస్సలకే యాడ్ చేయకూడదండి. వాటర్ వేసారనుకోండి, గోరెంటాకు మనం వేసిన దాంట్లో ఉండే క్వాంటిటీ అనేది తగ్గిపోయి కలర్ రావడానికి అస్సలకే సహాయపడదు. మీరు కావాలంటే దీంట్లో కలబందను కూడా యాడ్ చేయొచ్చండి. నేను ఇక్కడ వాటర్కి అస్సలు యూజ్ చేయదు కాబట్టి కొద్దిగా మనకి ఇది మిక్సీ పట్టడానికి నిమ్మరసాన్ని యూజ్ చేస్తున్నానండి. నిమ్మరసం కూడా మన హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ సిల్కీగా షైనీగా రావడానికి యూజ్ అవుతుంది. మీరు దానికోసం కూడా ఇక్కడ ఒక నిమ్మకాయని కానీ లేదా 2 నిమ్మకాయలనైనా యూజ్ చేయొచ్చు. దాంట్లో ఉండే విత్తనాలు తీసేసి రసాన్ని మాత్రం వేయండి. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం అవి బరకగా అస్సలు ఉండకూడదండి, మన హెయిర్కి అప్లై చేయలేము. ఇలా కొద్దిగా లిక్విడ్ లాగా కాకుండా గట్టిగా మనము హెయిర్కి అప్లై చేస్తే ప్రతి హెయిర్కి పట్టే విధంగా ఉంటే సరిపోతుంది. మీరు నిమ్మరసాన్ని కానీ కలబందని యాడ్ చేస్తే మనకి పేస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుందండి. ఇలా మన క్వాంటిటీ కూడా మా అమ్మకు హెయిర్ తక్కువగా ఉంది కాబట్టి ఇది హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేయడానికి సరిపోతుంది. హెయిర్ పెద్దగా ఉన్న వాళ్ళు క్వాంటిటీని పెంచుకుంటూ వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ని తీసుకున్నానండి. ఇది ఆఫర్లో వచ్చింది కాబట్టి నాకు చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసింది. మీరు కూడా హెయిర్కి ఎప్పుడైనా ఆయిల్ని అప్లై చేయాలన్నప్పుడు ఈ ఆయిల్ని అప్లై చేశారనుకోండి, వైట్ హెయిర్ రావటం పూర్తిగా తగ్గిపోయి బ్లాక్ హెయిర్ అనేది వస్తుందండి. చాలామంది కాస్ట్ ఎక్కువ అని యూజ్ చేయరు, కానీ ఇలా ఆఫర్ ప్రైస్ ఉన్నప్పుడు మీరు ఒకేసారి తీసుకున్నారనుకోండి, మనకి కొన్ని నెలల పాటు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరి నూనెను మాత్రం యూజ్ చేయకూడదండి. ఒకవేళ మీరు ఆల్మండ్ ఆయిల్ ఎక్కువ ప్రైస్ అనుకుంటే దీని ప్లేస్లో మీరు నువ్వుల నూనె కానీ లేదా ఆముదం నూనె కానీ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, దాంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసేయండి. ఈ ఆయిల్తో మనము హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ కుదుర్లకు పూర్తిగా వెళ్ళిపోయి వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ని ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో పూర్తిగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మూతను పెట్టేసి అలాగే ఉంచేసేయండి. వెంటనే పెట్టకుండా ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ రెస్ట్ ఇచ్చేసేయండి. ఈ ఆయిల్ కలిపిన తర్వాత మీకు ఈ పేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుందండి. చూడండి, మనము ఆయిల్ వేయటం వలన దీంట్లో కొద్దిగా కలర్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా హెయిర్కి అప్లై చేసిన
మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తారనుకుంటారో అప్పటికి ఒక 2 అవర్స్ ముందు, ఖచ్చితంగా 2 అవర్స్ ఉండాలండి. 1.5 అవర్ కానీ 1 అవర్ అయితే అస్సలకే ఉండకూడదు. హెయిర్ అనేది ఎక్కువగా వైట్లో ఉంది కాబట్టి మనము ఒక 2 అవర్స్ పాటు అలాగే ఉంచేసేయాలి. దీంట్లో వాడినవన్నీ కూడా న్యాచురలే కాబట్టి నేనైతే హెయిర్ గ్లోవ్స్లు అలాంటివి ఏమీ వాడకుండా ఇలా చేత్తోనే వైట్ హెయిర్ ఎక్కువగా ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో ముందటి భాగంలో మాత్రం ఎక్కువగా అప్లై చేసి వెనక భాగంలో మిగిలిన పేస్ట్ని అంతా కూడా అప్లై చేస్తున్నాను. ఇది పూర్తిగా అప్లై చేయాలండి. ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. లోపల ఉండే కుదుళ్ళకుతో సహా పూర్తిగా పట్టిస్తేనే మనకి వైట్ హెయిర్ అనేది మన తలలో ఎక్కడ కూడా కనిపించదు. ఈ పేస్ట్ని అంతా కూడా పైనుంచి కింది వరకు చివర ఉన్న కుదుళ్ళ వరకు కూడా అప్లై చేయాలండి. అప్పుడే మనకి మళ్ళీ వైట్ హెయిర్ అనేది అస్సలకే రాకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, మా అమ్మగారికి మొత్తం కూడా ఎక్కువగా అయితే నేను ముందటి ప్లేస్లో వైట్ హెయిర్ ఎక్కువగా ఉంది కదా ఆ ప్లేస్లో పెట్టేశానండి. హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి, నేనైతే ఇది ఒకేసారి అప్లై చేశానండి. మా అమ్మకు వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇలా నేనైతే మా అమ్మ పైన ఒక 2-3 టైమ్స్ మాత్రం అప్లై చేశానండి. 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 వీక్ తర్వాత ఒక 2 టైమ్స్ అప్లై చేస్తే అప్పుడు హెయిర్ అనేది ఈ కలర్లో కూడా కాదండి, పూర్తిగా నలుపు కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడైతే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది కానీ పూర్తిగా కలర్ అనేది చేంజ్ కాలేదు కదా. ఇలా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని మనము ఒక 3-4 టైమ్స్ అయినా హెయిర్కి అప్లై చేస్తేనే మన హెయిర్ అనేది ఎంత వైట్గా ఉన్నా సరేనండి పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. ఇక్కడ చూడండి, నేనైతే న్యాచురల్గా ఇక్కడ యూజ్ చేసినవి హెయిర్కి అప్లై చేస్తే ఎంత వైట్గా ఉన్నా కూడా ఒక 3 టైమ్స్కే హెయిర్ అనేది ఇలా పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసిందండి. మీరు బయట తీసుకునే ఎన్నో రకాల వాటిని యూజ్ చేస్తారు కానీ అది ఎక్కువ రోజులు అస్సలకే ఉండదండి. మళ్ళీ దానికి కలర్ వేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. మీరు ఇలా ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నప్పుడు ఒక 3 టైమ్స్ మాత్రమే అప్లై చేయండి. వైట్ హెయిర్ అనేది చాలా తక్కువగా ఉన్న వాళ్ళు ఒక 2 టైమ్స్ 1 టైం అప్లై చేస్తేనే మన హెయిర్ కలర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు వీడియోలో పూర్తిగా చూపించానండి ఇంతకుముందు వైట్ హెయిర్ ఎలాగో ఉందో, తర్వాత దీన్ని యూజ్ చేసిన తర్వాత బ్లాక్ కలర్లోకి ఎలా మారిందో కూడా మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత నేనైతే ఎక్కువగా కొబ్బరి నూనెను మాత్రం యూజ్ చేయలేనండి. ఆల్మండ్ ఆయిల్ని కానీ గానుగ నూనెను మాత్రమే అప్లై చేశానండి. నా హెయిర్ కూడా చూపిస్తున్నాను చూడండి, నాకు కూడా చాలా వరకు వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేసింది. నేను కూడా ఇంతకుముందు వీడియోలో చూపించిన ప్రాసెస్లోనే హెయిర్కి బాగా అప్లై చేశానండి. చాలా తక్కువ రోజుల్లోనే నాకు కూడా వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. ఇక్కడ లైవ్ రిజల్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి, నా హెయిర్ అనేది ఎంత థిక్గా బ్లాక్గా వచ్చేసిందో. మీరు ఖచ్చితంగా నేను చూపించిన టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి, ఎంత పెద్ద ఏజ్ వాళ్ళు కానీ ఎంత చిన్న ఏజ్ వాళ్ళైనా సరేనండి వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.